నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో సంధ్య థియేటర్ తొక్కిసలాటపై మనం రెగ్యులర్‌గా వీడియోస్ చూస్తూనే ఉన్నాం. ప్రెస్ మీట్స్ జరుగుతూనే ఉన్నాయి. అటు పోలీసుల తరఫు నుంచి కానీ, లేకపోతే అల్లు అర్జున్ తరఫు నుంచి కానీ వీడియోస్ అయితే అక్కడ కొంచెం కాంట్రడిక్టింగ్‌గా ఉంది. పోలీసులేమో ఆల్రెడీ అల్లు అర్జున్‌కి థియేటర్‌లో ఉన్నప్పుడే మేము ఇన్ఫార్మ్ చేశాము. అక్కడ ఒక వ్యక్తి చనిపోయింది, మరణం జరిగింది అనేసి. కానీ చెప్పలేదు అన్నట్టుగా ఆయన మాటల్లో వినిపిస్తున్నట్టుగా ఉంది. బ్లేమ్ చేస్తున్నారు అన్న దీంట్లోనే మళ్ళీ పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇదంతా మనం గమనిస్తూనే ఉన్నాం కదా. అయితే దీనికి సంబంధించి ఇన్ కేస్ అల్లు అర్జున్ కనుక ఏవన్నా తప్పుడు ఆధారాలు గనక కోర్టుకి సమర్పిస్తే మేము యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి ఆయన బెయిల్ కూడా రద్దు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పేసి లీగల్ చైర్మన్, వైస్ చైర్మన్ తిరుపతి గారు తెలిపారు. అయితే ఈ నిజాలన్నీ తెలుసుకోవడానికి అసలు ఏం జరిగింది, ఏంటి అనేది తెలుసుకోవడానికి సీన్ రీక్రియేషన్ కూడా చేస్తాము అని చెప్పడం జరిగిందనమాట. దీనికి సంబంధించి ఇవాళ మార్నింగ్ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్‌ని విచారణకి పిలవడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? అట్ ద సేమ్ టైమ్ ఇంకొకటి ఏంటి అనంటే గనక అల్లు అర్జున్ ని ఎలాంటి క్వెషన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా మనం ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నాము. ఆ క్వెషన్స్ ఏమై ఉండొచ్చు అనేది నేను చెప్తాను ఇప్పుడు మీకు. ఒకటి, అల్లు అర్జున్ థియేటర్‌కి వస్తున్నట్లు ఎవరికన్నా సమాచారం ఇచ్చారా? అలాగే నెక్స్ట్ రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా అనేది. పర్మిషన్ నిరాకరించినట్లు మీకు ఎవరైనా చెప్పారా? అంటే అల్లు అర్జున్‌కి పర్మిషన్ ఇవ్వలేదు అనే ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టే మేమెళ్ళాము అనేసి అల్లు అర్జున్ చెప్పడం జరిగింది కదా. సో అది మేము ఎవ్వరం కూడా యాక్సెప్ట్ చేసింది లేదు అనేది ఎవరైనా ఇన్ఫార్మ్ చేశారా అనేది కూడా అల్లు అర్జున్‌ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే థియేటర్‌కి సినిమా చూడటానికి అల్లు అర్జున్‌తో పాటు తన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరు వచ్చారు అనేది కూడా అడగడం జరుగుతుంది అని అనుకుంటున్నాం ఈ విచారణలో. అండ్ అట్ ద సేమ్ టైమ్ రేవతి, ముఖ్యంగా ఆ మహిళ ఎవరైతే అభిమాని చనిపోయారో ఆవిడ థియేటర్‌లో ఉన్నప్పుడే చనిపోయారు అన్న విషయము పోలీసులు మనకి కొన్ని వీడియోస్ రిలీజ్ చేసినప్పుడు అప్పుడే చెప్పేసాము. అల్లు అర్జున్ గారు థియేటర్‌లో ఉన్నప్పుడే చెప్పడం జరిగింది. ఆయన కాసేపు ఆగి వెళ్తాము అని చెప్పారు అననేసి ఇది ఒక పెద్ద ఇష్యూగా అయింది. అయితే దీని గురించి కూడా విచారణ జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం మన రిపోర్టర్ పద్మావతి చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? పద్మావతి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుంది చూద్దాం. సో మోస్ట్‌లీ ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ నుంచి కొన్ని అడుగుతారు అని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర అయితే హలో. చాలా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. హలో పద్మావతి. చెప్పండి. అది చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్‌కి అల్లు అర్జున్‌ని విచారణ కోసం తీసుకొని రావడం జరిగింది. సో అక్కడ ప్రస్తుతం సిట్యుయేషన్ ఏంటి? అసలు అల్లు అర్జున్ ఉదయం 11 గంటలకు విచారణ కోసం చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం అయితే జరిగింది. అయితే విచారణ కోసం తీసుకువచ్చిన తర్వాత దాదాపు 20 ప్రశ్నలు వేయబోతున్నారన్న సమాచారం కూడా తెలిసింది. దాంతో పాటుగా 20 ప్రశ్నలకి అల్లు అర్జున్ గారు సమాధానాలు కూడా చెప్పవలసి ఉంది. అయితే దాంట్లో మరి ముఖ్యంగా అసలు సినిమా హాల్ కి వెళ్ళేటప్పుడు ముందస్తు దర్యాప్తుగా వాళ్ళు విచారణ కోసం అతనికి అసలు అనుమతి ఇచ్చారా లేదా అని అనేసి అడగబోతున్నారు. దాంతో పాటుగా అక్కడ ఒక మహిళ చనిపోయింది అన్న విషయం మీకు నిజంగానే తెలియదా? ఒకవేళ తెలిసి కూడా మీరు తెలియదని చెప్తున్నారని ముఖ్యంగా అడుగుతున్నట్టయితే తెలుస్తున్నట్టు మనకి తెలుస్తుంది. దాంతో పాటుగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక సెలబ్రిటీ అయిన వ్యక్తి కేసు పెట్టడం కోసం వస్తే అతన్ని లోపలికి అనుమతించట్లేదు అని ఇక్కడ కలవకలంగా ఉంది. అయితే అల్లు అర్జున్ కోసం దర్యాప్తు చేసిన ఈ బందోబస్తు మొత్తం కూడా అల్లు అర్జున్ కోసం ఈయన లోపల కేసు పెట్టడానికి వెళ్తే ఆ కేసుకు సంబంధించి మాట్లాడడానికి ఈయన వెళ్ళనివ్వడం లేదు. మొత్తం కోలాహలంగా ఉంది అని చెప్తున్నారు. పోలీసులు కూడా దానికి అడ్డుకుంటున్నారు. ఆయన అసలు లోపలికి వెళ్ళలేకన్నా. అయితే అల్లు అర్జున్ ఇంకా సేపట్లో బయటకు రాబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే అల్లు అర్జున్‌ని సంధ్య థియేటర్‌కి కూడా తరలిస్తున్నట్టు సీన్ రీక్రియేషన్ కోసం తీసుకెళ్తున్నట్టుగా సమాచారం ఉంది పద్మావతి. దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఇంకా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ రాలేదు. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ ఇంకా లోపలే ఉన్నారు. పోలీస్ స్టేషన్ లోపలే ఉన్నారు. పోలీస్ స్టేషన్ లోపలే ఉన్నారు. ఇక దర్యాప్తు పూర్తి అయ్యింది. కానీ ఆయన ఇంకా బయటకు తీసుకురాలేదు. బయటకు తీసుకురావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని తెలుస్తుంది. అయితే పోలీసుల సమాచారం మేరకు లోపల ఇంటరాగేషన్ అయితే పూర్తి అయింది. ఆయన ఇప్పుడు బయటికి వస్తారు కాసేపట్లో. ఆయన వచ్చిన తర్వాత మరి లోపల ఏం జరిగింది, ఇంకా ఏమేం ప్రశ్నలు వేశారు, దానికి సంబంధించిన పూర్తి స్టేట్మెంట్ అనేది పోలీసుల దగ్గర ఉంది. మరి ఆయన వెళ్ళిన తర్వాత మనకి పూర్తి సమాచారంతో బయటికి చెప్తారు అనే విషయం అయితే తెలుస్తుంది. సో ఆల్రెడీ అందరికీ తెలిసినట్టుగా థియేటర్ కి పర్మిషన్ అనేది ఇచ్చారా, ఇవ్వలేదా అనేది ఒక కన్ఫర్మేషన్. అలాగే ఎవరైతే అభిమాని అక్కడ చనిపోవడం జరిగిందో ఆవిడ చనిపోయినట్టుగా ముందస్తు ఇన్ఫర్మేషన్ థియేటర్ లోనే ఇచ్చారా, లేకపోతే వెళ్ళాక తెలిసిందా అనేది కనుక్కోవడానికి ముఖ్యంగా ఈ విచారణ అనేది చేస్తున్నారు అని అంటారు. అంతేనా?
అవును. రైట్. ఇంతకీ అల్లు అర్జున్ గారు థియేటర్ లో సినిమా మొదలవ్వడానికి ముందే అక్కడ ఆమె ఆల్రెడీ చనిపోయింది. అయితే అప్పటికే ఆమె చనిపోయినప్పటికి కూడా ఈయన సినిమా చూసే వెళ్తాను అని అనేసి అన్నారని రేవంత్ రెడ్డి గారు మనకి అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించే ఈ రోజు పూర్తి వివరాలతో తెలుసుకోవడం కోసం ఉదయం 11 గంటలకు అల్లు అర్జున్ గారిని చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కి విచారణ కోసం తీసుకురావడం జరిగింది. అయితే గతంలో కూడా అల్లు అర్జున్ గారు ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించారు. ఇప్పుడు కూడా అదే విధంగా ప్రవర్తిస్తున్నారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ రోజు కూడా విచారణ కోసం వస్తున్నప్పుడు కొంచెం దురుసుగా ప్రవర్తించారు అనేసి పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. మరి ఏం జరుగుతుంది అనేది ఇంకా మనకి అల్లు అర్జున్ గారిని బయటికి వదలలేదు కాబట్టి ఆయన బయటికి వచ్చిన తర్వాత పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది. పద్మావతి, ఇంకా అల్లు అర్జున్‌తో పాటు ఇంకా ఎవరెవరు ఉన్నారక్కడ? అరవింద్ గారు కానీ, లేపోతే వారి తల్లి గారు కానీ ఇంకెవరన్నా వచ్చారా? లేదు. అల్లు అర్జున్ గారిని దర్యాప్తు కోసం తీసుకువచ్చారు. విచారణ కోసం తీసుకువచ్చారు కాబట్టి దాని నిమిత్తం ఎవరిని కూడా తీసుకురాలేదు. ఒక్క అలౌ అల్లు చేయలేదు. అర్జున్ గారిని మాత్రమే తీసుకొచ్చారు. అయితే మిగతా కుటుంబానికి సంబంధించి ఎవరు రాలేదనైతే పూర్తి వివరాలతో తెలుస్తుంది. ఒక్క అల్లు అర్జున్ గారు మాత్రం వచ్చారు. దాంతో పాటు ఆయనకి సంబంధించిన బౌన్సర్‌లు కూడా వచ్చారు. అయితే బౌన్సర్‌ని మాత్రం పోలీస్ స్టేషన్ బయటనే ఆపేశారు. బౌన్సర్‌ని లోపలికి వెళ్ళడానికి అలాట్‌మెంట్ ఇవ్వలేదు. అల్లు అర్జున్ గారు మాత్రం లోపల ఇంకా రిమాండ్ లోనే ఉన్నారు. అక్కడ మరి విచారణ అనేది పూర్తి అయ్యింది అని చెప్తున్నారు. ఇంకా బయటకు వదలడం లేదు. మరి లోపల ఏం జరుగుతుంది అనేది మాత్రం తెలుసు. ఓకే. అండ్ బౌన్సర్‌లొచ్చారని అంటున్నారు కదా! ఇప్పుడు ఇదే కూడా వివాదంగా ఉంది. ఈ పాయింట్ కూడా. ఎవరైతే బౌన్సర్‌లు అక్కడొచ్చారో వాళ్ళు పోలీసులని తోయటం కానీ, పబ్లిక్‌ని తోయటం కానీ, వాళ్ళే ఎక్కువగా చేశారు అనేది కూడా ఒక క్వెషన్ ఉంది. సో, దాని మీద కూడా అవును. ప్రశ్నించే అవకాశం ఉందంటారా? ఆ ఏజెన్సీ గురించి కానీ, లేకపోతే బౌన్సర్‌ల గురించి కానీ? ఇప్పుడు ప్రస్తుతానికైతే లోపల విచారణలో భాగంగా అసలు ఆ రోజు అల్లు అర్జున్‌తో పాటు వచ్చిన బౌన్సర్‌లు ఎవరెవరు? అయితే ఆ బౌన్సర్‌లు అసలు ఎందుకని అలా ప్రవర్తించారు? వాళ్ళకి ముందుగానే మీరు చెప్పలేదా? దాంతో పాటుగా అక్కడ అంత జరిగినప్పటికీ కూడా బౌన్సర్‌లకి ముందే లోపలికి రావద్దు అనేసి పోలీసులు ఇంటిమేషన్ ఇచ్చారు. మరి అది మీకు అందజేయలేదా? దాంతో పాటుగా అసలు పోలీసులు ముందస్తుగానే లోపలికి రావద్దు అని చెప్పినప్పుడు ఎందుకని బౌన్సర్‌లు మీకు చెప్పకుండా లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారని కూడా అడుగుతున్నారు. దానికి సంబంధించి లోపల ఇప్పుడు మరింత ఆసక్తి నెలకొంది. మరి బౌన్సర్‌ల గురించి సమాచారం అల్లు అర్జున్ గారు ఏమిస్తారు అనేది కూడా అందరిలోనే ఆసక్తి నెలకొంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడికొచ్చిన బౌన్సర్‌లు, ఆ రోజు సంధ్య థియేటర్‌కొచ్చిన బౌన్సర్‌లు ఒకటా కాదా అనే క్వెషన్ మార్క్ కూడా అందరి ఫేసెస్ లోనే కనిపిస్తుంది. అయితే ఇందులో ఉన్న బౌన్సర్‌లు అల్లు అర్జున్ గారి పర్సనల్ బౌన్సర్స్ ఎంతమంది, లేకుంటే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు నిర్వహించిన బౌన్సర్సా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇంకా పూర్తి వివరాలైతే తెలియలేదు. ప్రస్తుతానికి ఆయన బయటకు వచ్చిన తర్వాత మాత్రమే మనకు అయన్ని వివరాలు తెలుస్తాయని అనేసి మాత్రం క్లారిటీగా అర్థమవుతుంది. రైట్ పద్మావతి. థ్యాంక్ యూ సో మచ్. సో, అక్కడ అయితే ప్రస్తుతానికి పద్మావతి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అల్లు అర్జున్‌కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్‌ని ఎవరిని అలౌ చేయలేదు అని అంటున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ మెయిన్‌గా మనం వీడియో స్టార్ట్ చేసే ముందు, కాల్ తీసుకునే ముందు ఏవైతే పాయింట్స్ చెప్పుకున్నామో, అక్కడ తొక్కిసలాట గురించి కానీ, రేవతి మరణ వార్త గురించి కానీ, అదే విధంగా మూవీ జరుగుతున్నప్పుడు పోలీసులు ఏదైతే లేచి వెళ్ళిపోమని చెప్పారో దానికి నిరాకరించారు అని అనేసి అంటున్నారు. వీటన్నిటి ముఖ్యమైన పాయింట్స్ గురించి విచారణ జరిగే కోణంలో ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ బౌన్సర్స్ గురించి కూడా, ఆ ఏజెన్సీ ఎవరు, బౌన్సర్స్ ఎవరు, బౌన్సర్స్ వల్ల కూడా తోపులాట అనేది తీవ్రంగా జరిగింది అనేసి అని అంటూ ఉన్నారు కాబట్టి వాటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. ప్రస్తుతానికి అల్లు అర్జున్ ఇంకా పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు అన్న విషయం మనకు తెలుస్తుంది. సో, బయటికి వస్తే గానీ